మీరే నా తండ్రి అయితే నా సమస్యలు తీర్చరా అని అడిగింది. శిరీష కుమిలిపోతుంటే చూడలేకపోయాను. మళ్ళీ ఎందుకొచ్చావు? మేడం, ఇంకొక ల్యాండ్ చూశాను మేడం. ఆ ల్యాండ్ మనకు చాలా తక్కువ రేటుకి వస్తుంది మేడం. స్టాప్ ఇట్. ఇక్కడ నేనున్నంత కాలం వైజయంతి దగ్గర నీ నాటకాలేం సాగం. నువ్వు విషయం తాగాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోగా నా పిస్టల్ తో నన్ను షూట్ చేసుకుని నీకంటే ముందు నేనే చనిపోతాను. ఆ రాజేంద్ర భరతం ఎలా పడతానో చూస్తుండు. ఈసారి మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఏదైనా కొత్త ప్లాన్ వేయాలి. కొత్త ట్రాక్ దొరికింది సుందర. ప్రియమ్మగారు, ఈ అమ్మగారు ఆ అయ్యగారి కూతురు కదా, మరి ఈవిడ గారి కూతురు? ఆయన గారికి మనవరాలు. చాలు, ఈ ట్రాక్ చాలు. వద్దు సార్, తల్లి బిడ్డల్ని వేరు చేయటం పాపం. అంత నీచాన్ని కొడిగట్టకండి. కావాలంటే వేరే ట్రాక్ ఏదని ఆలోచించండి. అదేంటి సుందరం, ఇంతకాలంగా నాతో ఉంది, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఎంత దుర్మార్గుడైనా మరీ పసికందు మీద నా ప్రతాపం చూపిస్తానా? ఆలోచన మానేసి ఇక నువ్వు ఇంటికెళ్ళు. అలాగే సార్. వీడు నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేసే రకం. పాపం నా ప్రత్యర్థుల మీద వీడికి ఎంత జాలో చూస్తాను. అవకాశం చూసి వీణ్ణి లేపేస్తాను. ఇంతకుముందు ఇలాగే ఓ పాప దొరికితే ప్రియా అనే అమ్మగారికి అమ్మేశాను. ఆ అమ్మగారిచ్చే డబ్బులతో నా పొజిషనే మారిపోయింది. కన్న తల్లెవరో తెలిసి కూడా ఈ రోజు వరకు మీరు ఆ పాపను ఆ తల్లికి అప్పచెప్పలేదంటే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు కూడా ఏదో ఉందన్నమాటేగా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను ఎందుకు కొడుతున్నారు బాబు? చెప్పి కొట్టండి బాబు. ప్రియవర్రా. ప్రియా? ప్రియ ఎవరు? ప్రియ తెలీదు? ఆ ప్రియనా? చెప్తాను బాబు, చెప్తాను బాబు. చెప్పు, ప్రియవరు? ప్రియా అంటే ఆ పక్క వీధిలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు సార్. ఆయన పేరు హరి. ఆయన మరదలే ఈ ప్రియా. నువ్వు చెప్పేది నిజమా? దేవుడు సాక్షిగా చెప్తున్నాను సార్, నేను చెప్పేది నిజం సార్. అయితే ఆ పిల్ల కన్న తల్లేవరు? అది మాత్రం అడగొద్దు సార్. ఏ, ఎందుకని? ఎందుకంటే ఈ నిజం నేను ఆవిడికి చెప్తే నాకు బోలెడు డబ్బులు ఇస్తుంది సార్. ఓ, అదా సంగతి. అయితే నన్ను కూడా ఇవ్వమంటావా? అయితే ఇవ్వండి సార్. చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు. ఆమె పేరు భార్గవి సార్. నేను తిన్నాను. మున్ని, గుడ్ గర్ల్స్ అలా అల్లరి చేయకూడదు. తినమ్మా. మా బంగారు తల్లివి కదా, కొంచెం తినమ్మా. అబ్బబ్బబ్బా, నేను తినను. మున్ని, తినమ్మా. నేను తినను. డాడీ మళ్ళీ ఫోన్ చేయలేదు. డాడీ ఫోన్ చేసేదాకా నేను తినను. మున్ని, తప్పమ్మా. డాడీ నీ పని మీదే కదా అమెరికా వెళ్లారు. పాపం, ఆయనకి ఫోన్ చేయడానికి తీరిక దొరుకుండదేమో. తినమ్మా. ఏ, ఒక 5 minutes నా కోసం డాడీ ఫోన్ చేయలేరా? నేను తినను. డాడీ
ఫోన్ చేస్తేనే తింటాను. మా అమ్మవి కదూ, తినమ్మా ప్లీజ్. నేను తినను. మున్ని. వద్దంటుంటే. మున్ని, అల్లరి చేయకూడదన్నాను కదా, తినమ్మా నాకు వద్దు. నేను ప్లీజ్ తినను అమ్మా, అంటే. నా మాట విను. నాకు వద్దు. నేను తినను. మున్ని. వద్దంటుంటే. మున్ని, అల్లరి చేయకూడదన్నాను కదా, తినమ్మా నాకు వద్దు. నేను ప్లీజ్ తినను అమ్మా, అంటే. నా మాట విను. నాకు వద్దు. మున్ని, కొంచెం తినమన్నానా? వద్దు మమ్మీ. ఏంటమ్మా తల్లి కూతుళ్ళిద్దరూ దొంగాట ఆడుకుంటున్నారా? చూడు బాబాయ్, మున్ని బోన్ చేయమంటే బోన్ చేయకుండా డాడీ కావాలంటూ మారం చేస్తుంది. మరి డాడీ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు తాతయ్య. అవునమ్మా, మీ డాడీ నీకు ఫోన్ చేయాలి కదా. నేను కూడా చెప్పాను ఫోన్ చేయమని, కానీ పాపం ఆయనేమో నేను చాలా బిజీగా ఉన్నాను, నా మున్ని చాలా తెలివైన పిల్ల, నన్ను అర్థం చేసుకుంటుంది అన్నారు. అదేం లేదు, మున్ని నువ్వు కనపడకపోతే అల్లరి చేస్తుంది అన్నాను. నువ్వు కూడా ఆ రోజు మా డాడీ చెప్పిందే కరెక్ట్ తాతయ్య అన్నావు కదా, మరి ఈ రోజేమో నువ్వు డాడీ కోసం మారం చేస్తున్నావేంటి? అంటే మీ డాడీ చెప్పింది కరెక్ట్ కాదన్నమాట. ఏం లేదు, డాడీ చెప్పింది కరెక్టే. నేనేమీ అల్లరి చేయట్లేదు. నాకు తెలుసు డాడీ బిజీగా ఉంటారని. నేనే ఊరికే మమ్మీని ఆట పట్టిస్తున్నాను. మమ్మీ, నేను లోపలికెళ్ళి భోంచేస్తాను. నీకెంత ఓపిక తల్లి, కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు. ఒకవేళ నీ కన్న బిడ్డే బ్రతుకుందని నీకు తెలిసిందనుకో, అదేనమ్మా. ఒకవేళ నీ బిడ్డ బ్రతికే ఉందని తెలిస్తే నువ్వేం చేస్తావు? నా బిడ్డ చనిపోయింది కదా బాబాయ్. కానీ ఇప్పుడెవరైనా బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ చనిపోలేదు, ఇదే నీ బిడ్డ అని చెప్తే నువ్వేం చేస్తావమ్మా? ఎవరో వచ్చి ఆ మాట చెప్తే ఎలా నమ్ముతాను బాబాయ్? కానీ ఆ చెప్పేది నేనే అయితే? ఆ బిడ్డని కాదనుకొని మున్నిని పెంచుకుంటాను. నా మున్నీకే తల్లిగా ఉంటాను. అవును బాబాయ్, తెగిన గాలిపటంలా కొట్టుమిట్టాడుతున్న నా జీవితానికి గమ్యం చూపించింది అవినాష్ గారు. ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే దానికి కారణం మున్ని. కాబట్టి మున్నియే నా బిడ్డ. నీలాంటి కూతురున్నందుకు నేను గర్వపడుతున్నానమ్మా. వయసులో నాకంటే చిన్నదానివైపోయావు, లేకపోతే నీకు చేతులెత్తి నమస్కరించేవాణ్ణి. బాబాయ్, వస్తానమ్మా.
రండి రాజేంద్ర గారు కూర్చోండి. సీతాలు, సార్కి కాఫీ తీసుకురా. నేను మీ మర్యాదలు స్వీకరించడానికి రాలేదు. ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? ఏ విషయంలో? పసిబిడ్డ విషయంలో. అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పాను? బుకాయించకండి. ఆ రోజు ఆ దొంగ విధవని మీ పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చి మీకు అప్పజెప్పినప్పుడు మీ కంగారు చూడగానే నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడైతే ప్రియ ఎవరని నేను అడిగినప్పుడు మీరు కంగారు పడ్డారో అప్పుడే ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. ఎప్పుడైతే ప్రియ ఎవరని నేను అడిగినప్పుడు మీరు కంగారు పడ్డారో అప్పుడే ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. నేను మీకు అప్పచెప్పిన ఆ క్రిమినల్ని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో నా కళ్ళ ముందే పంపించేశారో అప్పుడే మీరు దాచిపెట్టిన విషయానికి నాకు సంబంధం ఉందని నమ్మకం కుదిరింది. ఆ సంబంధమేంటో ఇప్పుడు రుజువైంది. ఎందుకు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు ఇన్స్పెక్టర్? చెప్పండి. ఎస్, దాచాను. నిజమే, ఈ విషయాన్ని దాచిన మాట నిజమే. కానీ ఎందుకు దాచానో మీరు అర్థం చేసుకోలేరా? ప్రియకి ఆ బిడ్డంటే ప్రాణం. ఆ సంగతి మీకు తెలుసు. ఆ బిడ్డ లేనిదే ప్రియ ఉండలేదు. కానీ భార్గవి తన బిడ్డ చనిపోయిందని అనుకుంటోంది. కాబట్టి ఆ బిడ్డ గురించి భార్గవికి తెలియకపోయినా నష్టం లేదు. అందుకే ఈ విషయం దాచాను. తప్ప? చెప్పండి. మరి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచినట్టు? మీకు మీ కన్నబిడ్డ కంటే అన్నబిడ్డ భార్గవి అంటేనే ప్రేమ ఎక్కువని నాకు తెలుసు. ఈ విషయం మీకు తెలిస్తే మీరెక్కడ భార్గవికి చెప్తారోనని భయపడి మీకు చెప్పలేదు. అంతే. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసింది తప్పే కావచ్చు. కాని ఒక ఆడదానిగా తోటి ఆడదాని మనసు అర్థం చేసుకుని ఈ పని చేశాను. ఇది మీకు తప్పే అనిపిస్తే నన్ను క్షమించండి. లేదు మాధవి, నువ్వు చేసింది తప్పు కాదు. నిన్ను చూస్తుంటే ఎప్పుడూ యూనిఫామ్లో ఉండే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గుర్తొచ్చేది. కానీ ఆ యూనిఫామ్ వెనుక దాగి ఉన్న నీ స్త్రీ హృదయం ఏంటో నాకిప్పుడే అర్థమైంది. ఐఎమ్ సారీ, నిన్ను మాటలతో బాధ పెట్టాను. అలా అనకండి పెద్దవారు. మీకన్నీ తెలుసు. మీ బిడ్డల మీదున్న ప్రేమ వల్ల అలా మాట్లాడారు. కానీ నన్ను బాధ పెట్టడానికి కాదని నాకు తెలుసు. ఓకే, వస్తాను మాధవి. ఏమిటండి ఆలోచిస్తున్నట్లున్నారు? ఈరోజు ఒక విషయం తెలిసింది బోనా. ప్రియ ఒక బిడ్డను దత్తత తీసుకున్న విషయం మనకు తెలుసు కదా. అవును. ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనుకుంటున్నావు? ఎవరి బిడ్డైతే ఏముందంటే, బిడ్డలు లేక కుమిలిపోతున్న ప్రియకు బిడ్డ దొరికింది. అంతే చాలు. భార్గవి ఒక బిడ్డను కన్న విషయం నీకు తెలుసు కదా. తెలుసండి. ఆ విషయం తలుచుకుంటేనే గుండె తరుకుపోతుంది. పాపం భార్గవి 10 మందికి తన ప్రేమను పంచే మనిషి. అలాంటి మంచి మనిషికి ఆ భగవంతుడు బిడ్డను దూరం చేశాడు. పసి వయసులోనే ఆ పసిదానికి 100 ఏళ్ళు నిండి చనిపోయింది కదండి. ఆ బిడ్డ చనిపోలేదు బోనా. అవును బోనా, భార్గవి బిడ్డ చనిపోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? మరి ఆ బిడ్డ ఏమైంది? భార్గవి బిడ్డే ప్రియ బిడ్డ బోనా.